హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను దోశల రెసిపీ చూపించబోతున్నాను. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కమెంట్ చేయండి. దోశలు అంటే ఎవరికి ఇష్టం ఉండదండి. దోశలు అంటే అందరికీ ఇష్టమే. దోశలు క్రిస్పీగా అండ్ టేస్టీగా సాఫ్ట్గా రావాలంటే ఏ విధంగా చేయాలో ఈ వీడియోలో చూపించబోతున్నాను. ముందుకు ఒక గిన్నె తీసుకోవాలి. గిన్నె తీసుకుని 2 గ్లాసెస్ రైస్ తీసుకోవాలండి. టీ గ్లాస్తో 1 గ్లాస్ మినపప్పు తీసుకోవాలి. 2 టేబుల్ స్పూన్ పెసరపప్పు వేసుకోవాలి. ఇక్కడ నేను 2 టేబుల్ స్పూన్ పెసరపప్పు వేసుకుంటున్నాను. 1 టేబుల్ స్పూన్ అలసందలు వేసుకోవాలి. ఈ విధంగా వేసుకొని ఒకసారి ఇలా బాగా కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత వాటర్ పోసుకోవాలి. వాటర్ పోసుకొని బాగా కడగాలండి. 2 టైమ్స్ బాగా కడగాలి. కడగడం వల్ల డస్ట్ అనేది పోతుంది. బ్రేక్ఫాస్ట్లోకి ఈ విధంగా దోశలు వేసి పెట్టారంటే పిల్లలు పెద్దలు ఎంతో ఇష్టంగా లొట్టలు వేసుకొని మరీ తింటారండి. ఈ విధంగా నీట్గా కడుక్కోవాలి. నీట్గా కడగడం వల్ల దోశ పిండి అనేది బాగా వస్తుంది. ఈ విధంగా నీట్గా కడుక్కోవాలి. మళ్ళీ వాటర్ పోసుకోవాలి. వాటర్ పోసుకొని మూతబెట్టి 4-5 అవర్స్ నానబెట్టాలి. ఎక్కువసేపు నానినా పర్వాలేదండి. మినిమం ఒక 4 అవర్స్ అయినా నానబెట్టుకోవాలి. ఈ విధంగా మిక్సీ జార్లోకి మిక్సీ పట్టుకోవాలండి. ఈ విధంగా మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఈ విధంగా మిక్సీ పట్టుకున్న తర్వాత ఒక గిన్నెలోకి తీసుకోవాలండి. ఈ విధంగా మొత్తం మిక్సీ పట్టుకోవాలి. మనకు దోశపిండి రెడీ అయినట్టేనండి. దోశపిండిలోకి కొద్దిగా టేస్ట్ కోసం సాల్ట్ వేసుకోవాలి. ఇక్కడ నేను కొద్దిగా సాల్ట్ యాడ్ చేస్తున్నాను. కొద్దిగా సాల్ట్ వేసుకున్న తర్వాత కొద్దిగా షుగర్ వేసుకోవాలి. షుగర్ వేసుకోవడం వల్ల దోశలు క్రిస్పీగా, టేస్టీగా, సాఫ్ట్గా వస్తాయండి. పెనానికి అతుక్కోకుండా వస్తాయి. ఈ విధంగా ఒకసారి ఇలా కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత స్టవ్ వెలిగించాలి. స్టవ్ వెలిగించిన తర్వాత పెనం పెట్టుకోవాలి. పెనం హీట్ ఎక్కిన తర్వాత ఈ విధంగా దోశలు వేసుకోవాలి. ఈ విధంగా దోశలు వేసుకోవాలండి. ఈ విధంగా వేసుకున్న తర్వాత కొద్దిగా కాలిన తర్వాత కొద్దిగా ఆయిల్ యాడ్ చేయాలి. ఈ విధంగా కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. పప్పు దినుసులతో దోశలు వేయడం వల్ల ఎదిగే పిల్లలకు పోషకాలు మెండుగా అందుతాయండి. ఈ విధంగా సాఫ్ట్గా క్రిస్పీగా వస్తాయండి. పెనానికి అతుక్కోకుండా ఎంతో టేస్టీగా ఉండే దోశలు మనకు రెడీ అయినట్టేనండి. ఒక ప్లేట్లోకి తీసేసుకుందామండి. ఈ విధంగా ప్లేట్లోకి తీసేసుకుందాం. ఈ విధంగా అన్ని దోశలు ఈ విధంగానే వేసుకోవాలండి. దోశల్లోకి పచ్చిమిర్చి చట్నీ అయితే ఎంతో టేస్టీగా ఉంటుందండి. ఈ విధంగా పిల్లలకి చేసి పెట్టారంటే హెల్త్ కూడా చాలా మంచిదండి. పిల్లలు పెద్దలు ఎంతో ఇష్టంగా తింటారండి. పచ్చిమిర్చి చట్నీతో దోశలు తిన్నారంటే నోట్లో పెట్టుకోగానే ఇట్టే కరిగిపోతాయండి. అంత టేస్టీగా ఉంటాయండి. చాలా సింపుల్ అండ్ ఈజీ అండి. తప్పకుండా మీరు ట్రై చేయండి.